श्रीकृष्ण परमात्मने नमः। अतः चतुर्दशोऽध्यायः गुणत्रय विभागयोगः। श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं यद् ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गतः। శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరలా తెలుపబోచున్నాను. ఈ పరమ జ్ఞానమును తెలుసుకొనిన మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యతంతి చ. ఈ జ్ఞానంను ఆశ్రయించిన వారు నా స్వరూపంనే పొందుదురు. అట్టి పురుషులు సృష్టాది యందు మరలా జన్మింపరు, ప్రళయకాలంన వ్యతనుందరు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం తదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఓ అర్జున, నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. దాని యందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను, స్థాపన చేసేదను. ఆ జడచేతన సంయోగము వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. ఓ అర్జున, నానా యోనుల యందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వ ప్రాణులకును ప్రకృతియే తల్లి, నేనే జనకుడను. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబంధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణములు నాశములేని జీవాత్మను శరీరమున బంధించును. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. ఓ పాపరహితుడా, ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశకమైనది, వికారరహితమైనది. అది సుఖ సాంగత్యము వలన జ్ఞానాభిమానముల వలన మనుజుని బంధించును. రజో రాగాత్మకం విద్ధి తృష్ణ సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. అర్జున, రజోగుణము రాగాత్మకము. అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని ఎరుంగుము. అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మఫలముల యొక్కయు సాంగత్యంతో బంధించును. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అర్జున, తమోగుణము సకల దేహాభిమానులను మోహితునలుగా చేయును, అజ్ఞానము వలన జనించును. అది జీవాత్మను ప్రమాదాలస్య నిద్రాదులతో బంధించును. సత్వం సుఖే సంజాయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును, రజోగుణము కర్మల యందు నిమగ్నునిగా చేయును, తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలోనూ ముంచివేయును. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. ఓ అర్జున, రజస్తమో గుణముల ననచి సత్వగుణము వృద్ధి చెందును, సత్వతమో గుణముల ననచి రజోగుణము వృద్ధి చెందును. అట్లే సత్వ రజోగుణముల ననచి తమోగుణము వృద్ధి యగును. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్యమిత్తుత. శరీరేంద్రియముల యందును అంతఃకరణమునందును చైతన్యము వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తలంపవలెను. లోభః ప్రవృత్తిరారంభః కర్మణా శమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ అర్జున, రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి, స్వార్థబుద్ధితో సకామభావంతో కర్మాచరణము, అశాంతి, విషయభోగముల యందు లాలస అనునవి
ఉత్పన్నం లగుచుండును. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమసేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఓ అర్జున, తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియముల యందును వివేక శక్తి నష్టమగును. కర్తవ్య కర్మల యందు విముఖత ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపజేయు వ్యర్థ చేష్టలు, నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నములగుచుండును. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహాభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరు నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొందును. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్ష కీటకాది నీచ యోనులలో జన్మించుచుండును. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాద మోహాదులు అజ్ఞానము తప్పక ఉత్పన్నం లగుచుండును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జగన్యగుణ వృత్తిస్థా అదో గచ్చంతి తామసాః. సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణ స్థితులైన రాజస పురుషులు మధ్య మానవలోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్ర ప్రమాదాలాస్యాదులయందు స్థితులైన వారు అధోగతిని అనగా కీటక పశుపక్షాది యోనులను నరకములను పొందుదురు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్ట అయిన వాడు గుణములే గుణములయందు వర్తించుచున్నవనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకొని త్రిగుణములకు అతీతముగానున్న సచిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్వమును తెలుసుకొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును. గుణానేతానతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమశ్నుతే. దేహోత్పత్తికి కారణరూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జర వార్ధక్య దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును. అర్జున ఉవాచ కైర్లింగే హి త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, ఈ మూడు గుణములకును అతీతుడైన వాని లక్షణంలెవి? అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుషుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు అనగా వాటిని గూర్చి విచారపడడు. అట్లే ఇవి తొలగిపోయినప్పుడు వాటికే కాంక్షపడడు అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో నుండును. ఉదాసీన వదాసీనో గుణేర్యో న విచాల్యతే గుణవర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేజ్ఞతే. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియంతఃకరణ వ్యాపారములకును
ఏమాత్రము చలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె సాక్షి వలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావ స్థితుడై ఉండును. ఆ స్థితి నుండి ఎన్నడునూ చలింపడు. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మకాంచన తుల్యప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మసంస్థుతి. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై ఉండును. సుఖ దుఃఖములను సమానముగా భావించును. మట్టి రాయి బంగారములయందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటి యందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగియుండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొణకడు. అనగా రెండింటి యందును సమస్థితిలోనే ఉండును. మానవమానయోత్తుల్య తుల్యమిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. మానవమానముల యందును మిత్రుల యందును శత్రువుల యందును సమభావంతో ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును అయినవాడు త్రిగుణాతీతుడు అనబడును. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిత్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అనన్య నిర్మలమైన భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అగుపురుషుడు సచిదానందగణ పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావేస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖసైకాంతికస్య చ. ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృత తత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారము. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః.